ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మీ అందరితో ఇలాగా కలుసుకోవడానికి దేవుడు మహాకృప చూపించున్నాడు. మరి ఈరోజు పరిశుద్ధ గ్రంథమైనటువంటి హోలీ బైబిల్లో ఒక మాటను మనం ధ్యానిద్దాం. మరి 115వ కీర్తనలో 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. పిన్నలనైనా పెద్దలనైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎలాంటి ఆశీర్వాదము అంటే, ఈ లోకంలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఈ ఆశీర్వాదానికి మరి బైబిల్లో కొంతమంది భక్తులు మనం చూడవచ్చు. ఆ భక్తుల్లో కొంతమందిని మనం చూస్తే అబ్రహాం గారిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆదికాండము 24వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైన దేవుడు అన్ని విషయంలో కూడా అబ్రహాముని ఆశీర్వదించాడు. చూసారా, అన్ని విషయంలో కూడా దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. ఈరోజు మనుషులు దేవుడి యందు భక్తి ఉంటే భయం ఉండడం లేదు, భయం ఉంటే భక్తి ఉండడం లేదు. కారణం ఏంటంటే అందరూ లోకాన్ని అనుసరిస్తూ లోకంలో ఉన్న వాటినే వెంబడిస్తున్నారు. సో అందువల్ల లోకంలో భయం ఉంది, కానీ దేవుడంటే భయభక్తి లేక ఉంటున్నారు. మరి అబ్రహాము భక్తుని చూస్తే ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనను అన్ని విషయంలో దేవుడు వృద్ధాప్యంలో ఆశీర్వదించాడు. మరి బైబిల్లో 128వ కీర్తన మనం చూసుకున్నట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. అది ఎలాగ ఆశీర్వదించబడతారంటే, ఏ వ్యక్తి అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చేతుల కష్టార్జితాన్ని వారు అనుభవిస్తారు. వారి భార్య మరి లోగిట ద్రాక్షవల్లిగా ఉంటుంది, వారి పిల్లలు ఒలీవ మొక్కల వలె వారి భోజన బల్ల చుట్టూ ఉందురు అని రాయబడింది. యెహోవా యందు ఇలాగూ భయభక్తులు కలిగిన వారు ఇంకా దేవుడిలో సమృద్ధి జీవాన్ని పొందుతారని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుడు ఆశీర్వాదం నీకు కావాలా? దేవుడు ఆశీర్వాదం కావాలంటే ఈ క్షణమే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. శాశ్వతమైన జీవితాన్ని, శాశ్వతమైన పరలోకాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన వారలారా, మరి దేవుడు ఆశీర్వాదం కావాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే అబ్రహామును దేవుడు దీవించినట్లు నీ భార్యని దేవుడు దీవిస్తాడు. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల చేస్తాడు. నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించేటట్లుగా దేవుడు నీకు చేస్తాడు. ఈ మాటలు వింటున్న నీవు ఈ క్షణమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు పేట మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.